spiritual man. అది ఆత్మ సంబంధమైన వ్యక్తి. Jesus said, man shall live by every word that proceeds from God's mouth. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ఒకటే, మనుష్యుడు మరి దేవుడి నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలన జీవించును. And when do we hear the word that proceeds from God's mouth? దేవుడి నోటి నుంచి వచ్చే మాటలు ఎప్పుడు మనం వింటాము? When we are tempted. మనం శోధింపబడినప్పుడు. Don't look at that picture. ఇదిగో ఆ చిత్రపటం చూడకు. Don't speak that word. ఆ చెడ్డ మాట పలుకకు. Don't sign that false statement. ఇదిగో పలాంటి తప్పుడు వాటిపై సంతకాలు పెట్టకు. Control yourself now. ఇదిగో నిన్ను నీ అదుపులో ఉంచుకో. Forgive that person. ఆ వ్యక్తిని క్షమించు. Get rid of that jealousy. ఇదిగో ఆ అసూయను తొలగించుకో. Throughout the day God is speaking. దినమంతా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. Not just reading the Bible half an hour in the morning. ఏదో ఉదయకాల సమయంలో బైబిల్ అరగంట చదవడం మాత్రమే కాదు. Now don't misunderstand me. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. I have studied the Bible. నేను బైబిల్ చదివాను 52 years. 52 సంవత్సరాలుగా బైబిల్ చదువుతూ ఉన్నాను. I think I know it so thoroughly, better than most people. అనేక మంది కంటే నాకు ఎక్కువగా అధికంగా నాకు తెలుసని నమ్ముతున్నాను. I've gone through it so many times. అనేక సార్లు బైబిల్ నేను పదే చదివాను. But కానీ my desire is not to go through the Bible 50 times. 50 సార్లు బైబిల్ పూర్తిగా చదివేయడం అది కాదు నా ఆశ. My desire is the whole Bible must go through me at least once. కనీసం ఒక్కసారైనా బైబిల్ అంతా కూడా నా ద్వారా బయటికి ప్రదర్శింపబడాలి, వాటంతా నేను చేసి చూపించాలి, అది నా ఆశ. A religious man wants to go through the Bible many times. ఇక మత సంబంధమైన మనుష్యుడు ఏం కోరుకుంటాడు? బైబిల్ అంతా కూడా క్షుణ్ణంగా పఠించాలి కోరుతాడు. A spiritual man wants the Bible to go through him at least once in his life. ఆత్మానుసారుడు ఏమని కోరుకుంటారంటే బైబిల్ నా నుంచి కూడా క్రియాపూర్వకంగా బయటికి వెళ్ళాలి, నేను బైబిల్ పాటించాలని కోరుకుంటాను. అది రక్షణ అంటే. Where God's word delivers me from one thing another thing, I'm saved. దేవుడి యొక్క వాక్యము ఒకదాని నుంచి మరొక దాని నుంచి విడిపిస్తూ ఉంటాడు, ఆ రీతిగా రక్షణ పొందుతూ ఉంటాను. I prayed a prayer number of times. అనేక సార్లు మరి ఒక ప్రార్థన చేస్తూ వస్తుంటాను. Lord, before I leave this earth, ప్రభువా ఈ జీవిత యాత్ర ముగించేదానికి మునుపుగా I want to claim every promise in the Bible that is for me. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము ఇది నాదే, నా కొరకే అని చెప్పాలని కోరుతున్నాను. Not the promises you gave to Israel, but the promises you gave for man, for me. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలు కాదు, మానవుడిగా నాకు నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా నాలో జరగాలి. I am not interested in possessing the land of Canaan or India or kill any giants or any such thing. మరి ఆ కనాను దేశము, ఆ పలానా దేశము సంపాదించుకోవడము, ఉన్నత దేహులను చంపివేయటము, అట్లాంటి ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానాలను నేను కోరుకోవడం లేదు. I want to claim every promise in the book that is for me. నా కొరకై నువ్వు ఉంచిన ఈ గ్రంథంలో ప్రతి వాగ్దానము నాలో జరవేరాలని కోరుతున్నాను. Seek first the kingdom of God and his righteousness. దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క రాజ్యమును మాత్రం వెతుకుడి. All the things you need on earth will be added to you. భూమి మీద నువ్వు కోరుచున్న సమస్తము కూడా నీకు జత చేయబడతాయి. I have proved it for 45 years and I'll prove it till the end of my life. 45 సంవత్సరాలుగా నా జీవితంలో రుజువుపరచబడుతూ వచ్చింది. నా జీవితాంతం వరకు కూడా ఈ వాగ్దానము రుజువుపరచబడుతుంది. Those who honor me, says the Lord, I will honor. దేవుడు అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. I proved it for many years and I continue to prove it till the end of my life. ఇదిగో అనేక సంవత్సరాల తరబడి రుజువు అవుతూ వచ్చింది నా జీవితంలో. నా జీవిత పర్యంతం వరకు కూడా అది రుజువు అవుతూనే ఉంటుంది. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. And every tongue that rises to speak against you will be condemned. ఇదిగో నీకు విరోధంగా లేచిన ప్రతి ఆ యొక్క నాలుక కూడా శిక్షకు తీర్పుకు లోనవుతుంది. I have proved it so far and I'll prove it till the end of my life. ఎంతవరకు నా జీవితంలో వాగ్దానం రుజువైతూ వచ్చింది, ఇక మీద కూడా రుజువవుతుంది. Every promise I want to experience. ఇదిగో నా కొరకే ఉన్న ప్రతి వాగ్దానమును అనుభవించాలని కోరుతున్నాను. Be anxious for nothing, the peace of God will guard your mind. ఇదిగో దేని గురించి మీరు ఆ రీతిగా తొందరపడకండి, కానీ దేవుని యొక్క సమాధానం మీ హృదయాలు కాస్తూ సమస్తాన్ని దయచేస్తుంది. And many other promises like that. ఇక ఆ రీతిగా నా కొరకు అనేక Sin shall not rule over you. ఇదిగో నీ మీద పాపమునకు ఇకను బలము ఉండదు. God is able to give you all grace so that you will never lack for anything. ఇక దేనికి కొదువ లేకుండానట్లుగా దేవుడు విస్తారమైన తన కృపను నీకు ఇచ్చును. I want all these promises. ఈ వాగ్దానాలన్నీ నేను స్వతంత్రించుకోగోరుతున్నాను. I don't want one promise left out before I leave this earth. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఏ వాగ్దానము కూడా నాలో జరగని వాగ్దానం ఉండకూడదని కోరుకుంటున్నాను. I don't know when the Lord will take me home. ఎందుకు ఎప్పుడు నన్ను దేవుడు ఆ పరమ గృహమునకు తీసుకెళ్తాడో తెలియదు. I have prayed one prayer. అయితే ఒక్క ప్రార్థన చేస్తున్నాను. Lord, don't take me home before I finish every promise in the Bible. ప్రతి వాగ్దానము నేను అనుభవించకుండా నన్ను ఈ లోకములో నుంచి ఇంటికి చేర్చుకోకో దేవా. Are you serious about that?
దాని గురించి మీరు కూడా పట్టింపు కలిగి ఉన్నారా? Some people are saying, I've got to save a lot of money and get all my children married and do all those things. That is their goal in life. మరి కొంతమందికి వారి జీవితంలో గమ్యం ఏంటంటే ఎక్కువ డబ్బు సంపాదించాలి, పిల్లల యొక్క పెళ్లిళ్ళంతా చేయాలి, అది వారి కోరిక. I never had that goal at any time in my life to save a lot of money and get all my children ఎక్కువ married. డబ్బు సంపాదించిన పిల్లలకి పెళ్లి చేయాలి అనేటువంటి ఆ యొక్క గురి లక్ష్యం ఎప్పుడు పెట్టుకోలేదు. I say God will take care of all that if I honor Him. నేను ఆయన గణపరిస్తే ఆయన ఈ అవసరాలన్నీ తీరుస్తాడు అని నమ్ముతున్నాను. That is God's business. అది దేవుని యొక్క పని. My business is to honor Him. ఇక నేను చేయాల్సిన పని ఆయన ప్రతి వేళ అన్ని విషయాల్లో Then I గణపరచాలి. prayed a second prayer. మరి రెండో ప్రార్థన చేశాను. Lord, I want to obey every commandment that is meant for me before I leave this earth. ఈ భూమిని విడిచిపెట్టక మునిపే నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞకు నేను లోబడగోరుచున్నాను. Love your enemies. నీ శత్రువులను ప్రేమించుడి. How can I do that? నేను ఎట్లా చేయగలను పని? If God doesn't give me some enemies. దేవుడు నాకు శత్రువులు ఇస్తేనే కదా వారిని క్షమించగలడానికి ప్రయత్నిస్తాను. So wonderfully God has given me enemies. అద్భుతకరమైన విధానములో దేవుడు అడిగిందే తడుగా శత్రువులను ఇచ్చాడు. I don't have any enemies myself. మరి నా అంతట నేను శత్రువులను తయారు చేసుకోలేదు. I have about 7 billion friends on this earth. 7 ఆ యొక్క కోట్ల మరి మిత్రులు ఈ భూమి మీద నాకున్నారు. More than that, even the animals are my friends. మరి దానికంటే ఎక్కువగా ఆ జంతువులు కూడా నా మిత్రులే. But all human beings, I have no enemies. ఇక అందరూ కూడా మనుషులే కానీ నాకు శత్రువులు ఎవరు లేరు. But some people they think me as their enemy. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు నేను అనుకోకపోయినా వాళ్ళు అనుకుంటారు నేను వాళ్ళ శత్రువునని. Especially some believers. మరి విశేషంగా విశ్వాసులు. They criticize me, speak evil about me, write against me, all that. వారు నాకు విరోధంగా రాతలు రాస్తూ ఉంటారు, వారిని విమర్శిస్తూ ఉంటారు. I say thank you Lord. వెంటనే అంటాను, ప్రభువా విరోధులు ఇచ్చావు నీకు వందనాలయ్యా. How could I obey the command love your enemies if I don't have enemies? నాకు శత్రువు లేకపోతే మీ శత్రువును క్షమించుడి ప్రేమించుడి అనే ఆజ్ఞ ఎట్లా చేయగలను నేను? And I'll tell you this, if you're a wholehearted disciple of Jesus, సంపూర్ణ హృదయముతో యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండగోరితే ఈ మాట నీతో చెప్పదలుచుకున్నాను. the people who speak against you will be believers. నీకు విరోధంగా మాట్లాడేవారు విశ్వాసులు. Shall I show you from scripture? లేఖన భాగాల నుంచి నేను వాటిని చూపించనా? Who were Jesus' enemies? ఎవరండి క్రీస్తు యేసు యొక్క శత్రువులు? Was it Pilate, the Roman governor? రోమా ప్రభుత్వాధికారి అయినటువంటి పిలాతువా? No. కాదు. He wanted to set him free. వాస్తవానికి పిలాతు యేసుక్రీస్తుని విడిపించగోరాడు. Even Herod was not his enemy. హెరోదు కూడా యేసుక్రీస్తు శత్రువు కాదు. The Roman centurions, they didn't want to kill Jesus. ఆ రోమా శతాధిపతి ఆయన చంపగోరాడు కానీ అతను శత్రువు కానే కాదు. He looked at Jesus on the cross and said, this is the Son of God. కలవరి శిలువ మీద యేసుక్రీస్తుని వేలాడి చూచి ఈయన నిశ్చయముగా దేవుని కుమారుడే అని నమ్మాడు. Who were the people who wanted to kill Jesus? ఎవరండి యేసుక్రీస్తుని చంపగోరినవారు? Who called him the prince of devils and spoke evil against him? ఇదిగో ఈయన దయ్యములకు అధిపతి అని చెప్పి ఆయనకు విరోధంగా మాట్లాడారు. The so-called believers of that time. ఆ కాలములో విశ్వాసులుగా పిలువబడిన వారే, who studied the Bible regularly, the Pharisees. వారు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా ప్రతిదినం చదివే పరిసయ్యులు And మాత్రమే. so it will be. కనుక ఆ రీతిగా మనకు కూడా ఉంటుంది. If you follow Jesus, యేసుక్రీస్తును నేడు you find the వెంబడించదలుచుకుంటే people who speak against you will not be the Hindus and the Muslims. నీకు విరోధంగా మాట్లాడే శత్రువులు హిందువులు కాదు, మహమ్మదీయులు కాదండి. Not even the nominal Christians. ఇక నామకార్థ క్రైస్తవులు అంతకంటే కాదు. It will be those who call themselves believers from some other group. ఎందరైతే విశ్వాసులని వేరొక గుంపు నుంచి పిలుచుకుంటారే వారే నీ శత్రువులు. Thank God for them. వారిని బట్టి ప్రభుకు వందనాలు. Do you know the Bible says that we must give thanks not only for everything but for every man? కనుక చూడండి, మనము కృతజ్ఞతాస్తుతులు అర్పించినప్పుడు ప్రతి దాని కొరకు మాత్రమే కాదు, ప్రతి మనుషుని కొరకు కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. What is the will of God? దేవుని చిత్తము, అది దేవుని చిత్తమై ఉంది. A command that we must obey. ఆ ఆజ్ఞకు మనం లోబడాలి. 1 Thessalonians 5 verse 18. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. In everything give thanks, for this is God's will for you in Christ Jesus. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. If you don't give thanks in everything, you are a disobedient child of God. ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉన్నావు అంటే నీవు దేవునికి అవిధేయత చూపిస్తున్నావు. You can get baptized, go to church, speak in tongues, but if you don't give thanks for everything, you are living in disobedience. చూడండి, నీవు బాప్తిజం పొందవచ్చును, సంఘానికి వెళ్ళవచ్చును, ఆరాధన చేయవచ్చును, కానీ ప్రతి దాని కొరకు నువ్వు కృతజ్ఞత చెల్లించకపోతే నీవు అవిధేయత చూపిస్తున్నావు. There are many areas where we don't know the will of God. అనేకమైనటువంటి విషయాలలో మనము దేవుని చిత్తాన్ని ఎరగని వారము ఉన్నాం. Should I rent this house or that house? నేను ఈ ఇంటికి అద్దెకి తీసుకోవాలా, వేరే ఇంటికి అద్దెకి తీసుకోవాలా? It's not written in the Bible. అది దేవుని వాక్యంలో రాయబడింది. Should I రాయబడింది. marry this girl or that girl? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా?
చేసుకోవాలా written in the Bible. వారి పేర్లు ఇక్కడ Should I take రాయబడలేదు. this job or that job? ఈ ఉద్యోగం తీసుకోవాలా ఆ ఉద్యోగం There తీసుకోవాలా are hundreds of areas where we don't know God's will. నిజానికి వందల కొలది ఇట్లాంటి విషయాలు ఉన్నాయి దేవుని చిత్తం మనం ఎరగం. But one area we know God's will. అయితే ఒక విషయంలో దేవుని చిత్తం సంపూర్ణంగా మనకు It's written జరుగుతుంది. here, this is God's will. అది ఇక్కడ కింద రాయబడింది ఇది దేవుని చిత్తము. This is God's will for you who are in Christ Jesus. క్రీస్తు యేసునందున మీ కొరకు ఇది దేవుని చిత్తం. What is that? ఏంటది? In everything give thanks. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత Why are you seeking God's will in 101 other areas when the one area He has shown you His will, you're not obeying it? దేవుడు నీకు ఒక విషయంలో తన చిత్తాన్ని సంపూర్ణంగా బయలుపరిచినప్పుడు బయలుపరచబడి 100 విషయాల కొరకు ఎందుకు చిత్తం You say, oh God, please show me your will over here, show me your will over there. ప్రభువా నీ చిత్తం ఇక్కడ నీ చిత్తం అక్కడ బయలుపరచని ఎందుకు అడుగుతున్నావు? And God says, where I've shown you my will, why don't you start there? నా చిత్తాన్ని బయలుపరచాను కదా అక్కడ నువ్వు లోబడు. You haven't learned ABC and you want to study physics and chemistry. నువ్వు ABC ఇంకా నేర్చుకోలేదు, భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రంలో నువ్వు ఏదో The చదివేయాలని Lord says, కోరుతున్నావు. before you study physics and chemistry, start with ABCD. నువ్వు భౌతిక శాస్త్రం రసాయనిక శాస్త్రం చదివే ముందు ABCD నేర్చుకో. In everything give thanks. ప్రతి విషయంలోనూ దేవునికి And కృతజ్ఞతాస్తుతులు if you have చెల్లించు. not learned that ABCD till today, start today. నేటి వరకు నువ్వు ఇంకా నేర్చుకోకపోతే ఇప్పుడైనా ప్రారంభించు. God is my witness that I give thanks in everything. దేవుడు నా సాక్షి, ప్రతి దాని కొరకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు And not అర్పిస్తున్నాను. only in everything. ప్రతి విషయమునందు మాత్రమే కాదు. Ephesians 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో it says, రాయబడింది verse 20, ఎఫెసీయులు 5:20 always giving thanks for all things. మరి ప్రభువైన యేసుక్రీస్తుని పేరట సమస్తమును గురించి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి. In English it is a little clearer, in all things and for all things. అన్నిటిలోనూ అన్నిటి కొరకు మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు That's చెల్లించాలి. wonderful. ఇది అద్భుతం కదా. This is God's will. అది దేవుని చిత్తం. One more verse. మరొక వచనం, I'm giving you a new Bible మరి మీకు ఒక క్రొత్త బైబిల్ ఇస్తున్నాను because you didn't read it slowly. ఎందుకంటే మీరు నెమ్మదిగా దాన్ని చదవడం లేదు. 1 Timothy chapter 2, మొదటి తిమోతి 2వ అధ్యాయం verse 1. 2వ అధ్యాయంలో మొదటి వచనం, I urge you to give thanks on behalf of all human beings. మీరు ఇక్కడ చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయము, మీరు మనుషులందరి కొరకును కృతజ్ఞతాస్తుతులు చెప్పవలెను. That's an amazing verse. ఇది ఆశ్చర్యం గొలిపే సంగతి. ఇది Give thanks for everybody. ప్రతి మనుషుని కొరకు, మనుషులందరి కొరకు కృతజ్ఞత చెల్లించండి. How can I do that? నేను ఎట్లా చేయగలను ఇది? Because even the evil people, what they do, God can make it work for good. నిజానికి మనుషులు కొన్ని దుష్ట కార్యాలు నీకు చేస్తే ఆ దుష్ట కార్యాలు దేవుడు కీడును నీకు మేలుగా మారుస్తాడు. How can I give thanks for an evil man? ఒక దుష్టుడైన మానవుడి కొరకు నేను ఎట్లా దేవుడికి వందనాలు Because what చెప్పగలను? he does, God makes it work for good. ఎందుకంటే ఆ దుష్టుడు నీకు కీడు చేస్తే ఆ కీడును దేవుడు నీకు మేలుగా మారుస్తాడు. Here-